వంతెన విరిగిపోయింది. ఒక చిన్న గ్రామంలో రూబీ అనే అమ్మాయి తన తాతయ్యతో కలిసి ఉండేది. రూబీకి మొక్కలంటే ప్రాణం. ఆమె తన ఇంటి ముందు ఒక చిన్న తోటను పెంచుకుంది. అందులో రంగురంగుల రోజాపూలు, మల్లెలు మరియు ఎంతో కష్టపడి పెంచిన అరుదైన లిల్లీ మొక్కలు ఉండేవి. ప్రతిరోజూ ఉదయాన్నే రూబీ తన తోటలో ప్రార్థన చేసుకుంటూ మొక్కలకు నీళ్లు పోసేది. ప్రభువా, ఈ పూలలాగే నా మనసును కూడా సుందరంగా ఉంచు అని వేడుకునేది. రూబీ ఇంటిపక్కనే శ్యామ్ అనే అబ్బాయి ఉండేవాడు. శ్యామ్కు ఇతరులు సంతోషంగా ఉంటే నచ్చేది కాదు. రూబీ తోటను చూసి అతను ఎప్పుడూ కుళ్ళుకునేవాడు. ఒక రాత్రి శ్యామ్ కావాలని రూబీ తోటలోకి కొన్ని పందులను తోలాడు. మరుసటి రోజు ఉదయం రూబీ వచ్చి చూసేసరికి ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న లిల్లీ మొక్కలు పూర్తిగా తొక్కేయబడి తోటంతా పాడైపోయి ఉంది. రూబీకి చాలా దుఃఖం వచ్చింది. శ్యామ్ పని ఇదని ఆమెకు అర్థమైంది. ఆమె తాతయ్య దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ, తాతయ్యా, శ్యామ్ నా తోటను నాశనం చేశాడు. నేను కూడా అతని దగ్గరున్న సైకిల్ను పాడుచేస్తాను అని కోపంతో అంది. అప్పుడు తాతయ్య రూబీని దగ్గరకు తీసుకుని మత్తయి 5:44 వాక్యాన్ని గుర్తుచేశారు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చెయ్యుడి. రూబీ, చెడును చెడుతో జయించలేం. చీకటిని చీకటి పోగొట్టలేదు, వెలుగు మాత్రమే పోగొట్టగలదు. నువ్వు శ్యామ్ను క్షమించు, దేవుడే నీకు న్యాయం చేస్తాడు అని చెప్పారు. రూబీ మనసు మార్చుకుని కోపాన్ని వదిలేసి తిరిగి తన తోటను బాగుచేసుకోవడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి. ఊరి మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగుపై ఉన్న పాత చెక్క వంతెన చాలా బలహీనంగా మారింది. శ్యామ్ ఆ వర్షంలో తన సైకిల్పై వంతెన దాటుతుండగా ఒక్కసారిగా ఒక చెక్క విరిగిపోయి శ్యామ్ కాలు అందులో ఇరుక్కుపోయింది. కింద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు చూసి శ్యామ్ భయంతో గట్టిగా కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ధైర్యం చేయలేదు. కాని గొడుగు పట్టుకుని అటుగా వస్తున్న రూబీ అది చూసింది. శ్యామ్ తన తోటను నాశనం చేసిన విషయం రూబీకి గుర్తుంది. కాని ఆమె మనస్సులో దేవుని ప్రేమ మెదిలింది. ఆమె వెనకాడకుండా పరుగెత్తుకుంటూ వంతెన మీదకు వెళ్ళింది. తన గొడుగును ఒక పక్కన పడేసి శ్యామ్ చేతిని గట్టిగా పట్టుకుంది. శ్యామ్, భయపడకు, నన్ను గట్టిగా పట్టుకో అని ధైర్యం చెప్పింది. రూబీ తన శక్తినంతా కూడగట్టుకుని శ్యామ్ను పైకి లాగింది. సరిగ్గా శ్యామ్ పైకి రాగానే ఆ వంతెనలో మరికొంత భాగం కూలిపోయింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. శ్యామ్ సిగ్గుతో తలదించుకున్నాడు. రూబీ, నేను నీ తోటను పాడు చేశాను, నిన్ను ఎప్పుడూ ఏడిపించాను. అయినా నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించు అని కన్నీళ్లతో అడిగాడు. రూబీ చిరునవ్వుతో, పర్వాలేదు శ్యామ్, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పింది. ఆ రోజు నుండి శ్యామ్ పూర్తిగా మారిపోయాడు. అతను రూబీ తోటను తిరిగి నిర్మించడంలో సహాయం చేయడమే కాకుండా ఆ గ్రామంలో అందరికీ మంచి స్నేహితుడయ్యాడు. కోపం మరియు పగ మనిషిని బలహీనపరుస్తాయి, కాని క్షమాగుణం మరియు ప్రేమ శత్రువును కూడా మిత్రునిగా మారుస్తాయి.